వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సాహితీ నిశాంత్. అందరూ ఎలా ఉన్నారు? సో అయాన్ష్ గురించి ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా. ఓ మై గాడ్, దాని గురించి ఎన్ని కామెంట్స్ వస్తున్నాయో, ఎన్ని మెసేజెస్ చేస్తున్నారో. యాక్చువల్లీ నేను ఆ షార్ట్ వీడియోలో క్లియర్గా చెప్పాను, లైక్ ఇది ఇప్పటి వీడియో కాదు, 2 months బ్యాక్ది. అది కూడా నేను ఎందుకు పోస్ట్ చేశాను అంటే, అయాన్ష్ వాళ్ళ ఫ్రెండ్కి గిఫ్ట్ కొనడానికి వెళ్ళాడు కదా, సో అది నేను షూట్ చేశాను. యాక్చువల్గా అది పోస్ట్ చేసేటప్పుడే నేను చాలా ఆలోచించాను, హ్యాండ్ కదా ఉంది కదా, ఏమైనా అనుకుంటారేమో, లేదా ఇలా కామెంట్స్ వస్తాయి, క్వశ్చన్ చేస్తారో అనుకున్నాను. బట్ అది ఒక మెమరీ అనమాట. అంటే అయాన్ష్ వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డేకి వెళ్ళాడు, కానీ వాడంతటి వాడు అలా గిఫ్ట్ కొని వాడే సెలెక్ట్ చేసి తీసుకెళ్ళింది అయితే అది ఫస్ట్ టైం అనమాట. సో అందుకని ఓకే, అదొక మెమరీగా ఉంటుంది కదా అని చెప్పి నేను షూట్ చేశాను కదా, పోస్ట్ చేద్దామని చెప్పి పోస్ట్ చేశాను. అది పోస్ట్ చేసిన దగ్గర నుంచి అక్క అయాన్ష్ హ్యాండ్కి ఏమైంది, అది ఎందుకు పెట్టారు, హెల్త్కి ఏమైనా ప్రాబ్లమ్ అని క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. నేనేంటంటే ఒక 1 week 10 days నుంచి వేరే ఊరు వెళ్ళాను, బిజీగా ఉన్నాను. సో ఆ కామెంట్స్ అన్నిటికీ రిప్లై అవ్వడం నాకు కుదరట్లేదు. నేను కామెంట్స్కి ఆన్సర్ చేయకపోయేసరికి ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి అనమాట. సో సరే, నేను ఆ వీడియోస్ కూడా హాస్పిటల్లో ఉన్నప్పుడు తీసుకున్న వీడియోస్ కూడా ఎందుకు తీసుకున్నాను అంటే, నా మెమరీ కోసం అనమాట. నేను జనరల్గా చాలా వీడియోస్ తీస్తాను. నేను తీసే వీడియోస్లో ఒక 10% మాత్రమే నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను, అన్నీ పోస్ట్ చేయను. నేను అలా షూట్ చేసుకున్న వీడియోస్తో ఎన్ని హార్డ్ డిస్క్లు నిండిపోయాయో. అంటే ఒక మెమరీ కోసం వాడు ఏం చేసినా నేను షూట్ చేస్తూ ఉంటాను, అది దాచుకుంటూ ఉంటాను అనమాట. ఏవైతే పోస్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటారో అవి మాత్రమే పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇలాంటి వీడియోస్ నేను ఎక్కువగా పోస్ట్ చేయడానికి ఇష్టపడను అనమాట. ప్రతి ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ గొడవలు ఉంటాయి, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాకపోతే నేను పర్సనల్గా, అంటే వేరే వాళ్ళు పోస్ట్ చేస్తారేమో, వాళ్ళని రాంగ్గా నేను అనట్లేదు, నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను. పర్సనల్గా నేనేం ఫీల్ అవుతాను అంటే, జనరల్గా యూట్యూబ్ ఎందుకు చూస్తాము, ఏదైనా నేర్చుకోవడానికో లేదా కొంచెం సేపు టైం పాస్ కోసమో ఎంటర్టైన్మెంట్ కోసమో చూస్తాం కదా. సో నా వే ఏంటంటే, నా వీడియోస్ చూసేవాళ్ళు ఏదైనా కొంచెం నేర్చుకునేలా ఉండాలి, లేదా కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉండాలి, లేదంటే కొంచెం ఫన్. ఆ వీడియో చూసినప్పుడు వాళ్ళకి కొంచెం నవ్వొచ్చేలాగా, లేదంటే కొంచెం ఎంటర్టైన్ అయ్యేలాగా, లేదా కొంచెం హ్యాపీగా అంటే పీస్ఫుల్గా ఉండేలాగా నా వీడియోస్ ఉండాలి అని నేను అనుకుంటాను. నేను క్రాఫ్ట్ చేస్తాను, లేదా కుకింగ్ వీడియోస్, లేదా ఏదైనా పర్చేస్ చేసినప్పుడు దాని గురించి డీటెయిల్స్ ఇవ్వడము, లేదా ఏదైనా డెకరేట్ చేసుకున్నప్పుడు అలాంటివి పోస్ట్ చేస్తే నేర్చుకుంటారు ఎవరైనా, తెలియని వాళ్ళు లేదా అలాంటివి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకుంటారు. నేను అలాంటివి పోస్ట్ చేసినప్పుడు ఎక్కువగా అయాన్ష్ గురించి అడిగేవాళ్ళు. అసలు ఈ ఛానల్ నేను స్టార్ట్ చేసింది అయాన్ష్ కోసం, లైక్ వాడికి ఫోటోషూట్స్ ఎలా చేస్తాను, గెటప్స్ ఎలా వేస్తాను, ఇలాంటివి షేర్ చేద్దాము అని చెప్పి ఛానల్ స్టార్ట్ చేశాను. సో అదే వేలో నా ఐడియాస్, నా క్రాఫ్ట్స్ ఇలాంటివి కూడా షేర్ చేస్తూ వచ్చాను. కాకపోతే నాకు వచ్చే కామెంట్స్లో అయాన్ష్ని ఎక్కువ చూపించండి, అయాన్ష్తో ఎక్కువ మాట్లాడించండి, అయాన్ష్కి రిలేటెడ్ కంటెంట్ పోస్ట్ చేయండి అని అడుగుతున్నారు. సో మీరు అది అడుగుతున్నారు కాబట్టి నేను అయాన్ష్ రిలేటెడ్ కంటెంట్ ఎక్కువ చేయడానికి చూస్తున్నాను. అయాన్ష్ వీడియోస్ చూసినప్పుడు మీకు హ్యాపీగా అనిపిస్తుంది, కొంచెం సేపు నవ్వుకుంటున్నాము, వాడి ముద్దు ముద్దు మాటలు చూస్తుంటే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అంటే చాలా స్ట్రెస్గా ఉన్నప్పుడు అయాన్ష్ వీడియోస్ చూస్తే చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది, ఇలాంటివి చెప్తున్నారు. సో నిజమే, అంటే పేరెంట్స్గా మాకు ఆ రిలీఫ్ ఉంటుంది. డే అంతా వర్క్ చేసుకుని వచ్చిన తర్వాత వాడితో కొంతసేపు మాట్లాడితే, లేదా వాడు మాట్లాడినప్పుడు మాకు నవ్వు వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. సో అది మీకు నచ్చింది కాబట్టి నేను అలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. అంటే అయాన్ష్ వీడియోస్ చూస్తే మీకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది, లేదా కుకింగ్ వీడియోస్, నా క్రాఫ్ట్స్, లేదా నా ఐడియాస్ ఇలాంటివి అయితే మీకు యూస్ఫుల్ అవుతాయి కాబట్టి నేను పోస్ట్ చేస్తాను. సాడ్ థింగ్స్, లేదా మా ఫ్యామిలీలో ఏదైనా జరిగిన, లేదా ఏదైనా ఇష్యూస్ అయినా, ఇలాంటివి నేను పోస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే మన వల్ల ఇంకొకరు హ్యాపీగా ఉండాలి, కానీ మన బాధని షేర్ చేసుకుని వాళ్ళు కూడా బాధపడడం ఎందుకు అనేది నా ఒపీనియన్. అందరూ అనుకుంటారు, అక్క మీరు చాలా రిచ్, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనుకుంటారు. అలా ఏం లేదండి, అందరి ఫ్యామిలీ ఒక్కటే. అన్ని ఫ్యామిలీస్లో వాళ్ళు ఎంత రిచ్ అయినా, ఎంత పూర్ అయినా, అన్ని ఫ్యామిలీస్లో ఖచ్చితంగా ఇష్యూస్ అనేవి ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఫినాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, ప్రతి ఫ్యామిలీలో ఖచ్చితంగా ఉంటాయి. అలాగే మా ఫ్యామిలీలో కూడా ఉంటాయి. కాకపోతే అవేం నేను షేర్ చేసుకొని నాకు ఇష్టం ఉండదు. అంటే ఇప్పుడు ఒక ఇష్యూ వచ్చింది, అది మేము ఫేస్ చేస్తున్నాము, దానివల్ల ఎదుటోళ్ళకి ఏమైనా యూజ్ ఉంది అంటే చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఏదైనా ఫ్రాడ్ జరిగింది అలాంటివి షేర్ చేసుకుంటే మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలా కాకుండా మా పర్సనల్ థింగ్, మాకేదో ప్రాబ్లం ఉంది, లేదా మా ఫ్యామిలీలో ఏదో చిన్న ఇష్యూ జరిగింది, అది చెప్పడం వల్ల మీకేం యూజ్ ఉంటుంది. అందుకే నేను అలాంటివి షేర్ చెయ్యను.
అలానే అయాన్ష్కి ఇలా జరిగింది కూడా నేను జస్ట్ నార్మల్గా వీడియోస్ తీసుకున్నాను, అది పోస్ట్ చేద్దామన్న థాట్ అయితే లేదు. ఎప్పుడైతే ఈ గిఫ్ట్ గురించి నేను పోస్ట్ చేశానో వాడు షాపింగ్ చేసింది, ఇంకా నాకు కామెంట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. సో ఓకే, అంటే ఫుల్ వీడియో చేయాలి అంటే నాకు చాలా టైం పడుతుంది, దాన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి నాకు అయాన్ష్తో అస్సలు టైం ఉండట్లేదు. అండ్ ఇప్పుడు వాడికి సమ్మర్ హాలిడేస్ కాబట్టి నాకు కొంచెం అంటే కొంచెం కూడా టైం ఉండట్లేదు. సో అందుకే నేను ఎక్కువ షార్ట్ వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. అరే ఓకే, ఇన్ని కామెంట్స్ వస్తున్నాయి కదా, ఇన్ని మెసేజెస్ వస్తున్నాయి కదా, ఒక చిన్న షార్ట్ వీడియో అప్పుడు నేను షూట్ చేసుకుని ఉన్నది కదా, సో అసలు ఏమైంది, ఎందుకు వాడు హ్యాండ్ కట్ పెట్టారు అనేది చెప్దాము అని చెప్పి చిన్న షార్ట్ వీడియో చేశాను. ఆ వీడియోలో కూడా నేను క్లియర్గా చెప్పాను దట్ ఇది 2 months బ్యాక్ వీడియో, ఇప్పుడు అయాన్ష్ చాలా హ్యాపీగా ఉన్నాడు అని చెప్పాను. బట్ అది ఎందుకు విన్నారా వినలేదా, స్కిప్ చేశారా, లేదంటే ఓన్లీ అయాన్ష్కే బాగాలేదు అన్నది ఒక్కటే చూసారో తెలియదు. కానీ కొంతమంది ఓకే అర్థం చేసుకున్నారు, కొంతమంది మాత్రం కంటిన్యూగా కామెంట్స్ చేస్తున్నారు, మెసేజెస్ చేస్తున్నారు. సో అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయాన్ష్ అయితే చాలా 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 హెల్తీగా ఉన్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. అది 2 months బ్యాక్ ఫీవర్ వచ్చినప్పుడు వీడియో. సో అయాన్ష్ ఎంత హ్యాపీగా ఉన్నాడు అనేది నేను ఇక్కడ క్లిప్స్ యాడ్ చేస్తాను చూడండి. ఇప్పుడు చాలా హ్యాపీగా ఆడుకుంటున్నాడు. ఆడు చేసే మెస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది వాడు ఎంత హ్యాపీగా ఉన్నాడు అనేది. షార్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే చెప్పండి, ఫుల్ వీడియో చేస్తాను అని అడిగాను. సో చేయమని అడిగారు. సో అప్పుడు అసలు ఏం జరిగింది అంటే అయాన్ష్కి జస్ట్ ఫీవర్ వచ్చింది, అది కూడా ఎప్పుడు హోలీ టైంలో. మీరు ఇప్పుడు చూసుకోవచ్చు హోలీ అంటే అయిపోయి ఎన్ని మంత్స్ అయిందో. హోలీ అప్పుడు జస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు హోలీ ఆడాడు అనమాట. అది కూడా జస్ట్ ఒక 1/2 hour వాటర్లో ఆడారు. అప్పుడు మేము కెమికల్స్ కలర్స్ ఇవి కూడా ఏం యూజ్ చేయలేదు, జస్ట్ ప్లెయిన్ వాటర్తో ఆడాడు. ఇంటికి వచ్చే టైంకి వాడికి ఫీవర్ స్టార్ట్ అయిపోయింది, ఫుల్ ఫీవర్ వచ్చేసింది. సో మేము అనుకున్నాము సరే వాటర్లో తడిచాడు కదా అందుకే ఫీవర్ వచ్చిందేమో అనుకున్నాము. యాక్చువల్గా మీరు చూస్తే అయాన్ష్ హోలీ సెలబ్రేట్ చేసుకుంటాను అని చాలా కలర్స్ గన్స్ ఎవ్రీథింగ్ కొనుక్కున్నాడు. కానీ నేను హోలీ సెలబ్రేషన్ వీడియో ఏం పెట్టలేదు, మాది మేము హోలీ సెలబ్రేట్ చేసుకోలేదు ఆ రోజు. హోలీ రోజు ఈవినింగే అయాన్ష్కి ఫీవర్ వచ్చిందనమాట. అంటే హోలీ రోజు మార్నింగ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, అక్కడ ఒక 1/2 hour ఆడుకున్నాడు వాటర్లో. ఇంక ఈవినింగ్ మా అపార్ట్మెంట్లో హోలీ సెలబ్రేషన్స్ ఉన్నాయి అనే టైంకి వాడికి ఫీవర్ వచ్చేసింది. సరే ఓకే నార్మల్గా తడవడం వల్ల వచ్చింది కదా అని చెప్పి డాక్టర్ని కన్సల్ట్ చేసి ఏమేమి సిరప్స్ వేయాలి అవి వేసాం. అయాన్ష్కి ఫీవర్ ఎప్పుడు వచ్చినా 101 మ్యాక్సిమం వస్తే 102, అది కూడా చాలా రేర్గా వస్తుంది. డేలో ఎప్పుడైనా ఒక 4 days ఫీవర్ ఉంటే 1 day 2 days అలా 102 అలా ఉండేది. బట్ ఈసారి ఫీవర్ వస్తుంది కానీ వచ్చిన ప్రతిసారి 102.5 లేదా 103 103.8 వరకు కూడా వెళ్ళిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే ఖచ్చితంగా 103 అబోవ్ వచ్చేస్తుంది ఫీవర్, అది కూడా డేలో 1 time వస్తుంది. సో మేము ఏమనుకున్నాం తగ్గిపోతుందిలే అంటే అంత ఎవ్రీ 6 hours అలా రావట్లేదు కదా అని చెప్పని అనుకున్నాం. ఫస్ట్ డే ఏంటంటే కొంచెం డేలో ఒక 2 times 3 times వచ్చింది, నెక్స్ట్ డేకి 2 timesకే వచ్చింది, థర్డ్ డేకి డేలో 1 time. సో డ్యూరేషన్ పెరిగింది కదా మెల్లగా తగ్గిపోతుందిలే అనుకున్నాం. కానీ నేను టెంపరేచర్ గురించి ఆలోచించలేదు. అంటే హై టెంపరేచర్ వస్తుందని డాక్టర్కి ఇంటిమేట్ చేశాం కానీ డ్యూరేషన్ పెరుగుతుంది కదా సో దట్ తగ్గిపోతుందిలే ఫీవర్ అనుకున్నాము. కానీ 4th day కూడా సేమ్ అదే 103.8 వరకు వెళ్ళిపోయింది ఫీవర్. సో అప్పుడు కొంచెం కంగారు అనిపించింది, ఇదేంటి యాంటీబయాటిక్స్ కూడా స్టార్ట్ చేసాము. ఫస్ట్ 2 days నార్మల్ సిరప్స్ వేసి తగ్గట్లేదని యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేసినా కూడా తగ్గలేదు. యాక్చువల్గా అయాన్ష్కి యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తే ఒక 1 day ఇవాళ యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డేకి తగ్గిపోయేది అనమాట ఫీవర్. బట్ 4th day అయినా కానీ తగ్గలేదు. ఎందుకు తగ్గలేదు, దట్టు నాకు 103.8 అంటే చాలా హై ఫీవర్. అది అంత అంటే ఎవ్రీ టైం ఫీవర్ వచ్చినా అంత హై ఎప్పుడు రాలేదు, ఇప్పటి వరకు వాడికి ఎప్పుడు 103 టచ్ అవ్వలేదు. అలాంటిది ఈసారి ఎవ్రీ టైం 103 టచ్ అవుతుంది అండ్ 103 కూడా క్రాస్ చేస్తుంది. సో నాకు అప్పుడు కొంచెం టెన్షన్ అనిపించింది, దట్టు 4 days. అండ్ ఫీవర్ రాక అంటే ఫీవర్ తగ్గిపోతే చాలా హ్యాపీగా ఆడుకుంటున్నాడు. ఫీవర్ ఉంటే మాత్రం అంటే ఆ ఫీవర్ ఉన్న ఒక 1 hour నేను సిరప్ వేసి వాడి కంట్రోల్లోకి వచ్చి ఒక 1 hour మాత్రం ఫుల్ వణికిపోతున్నాడు. 2-3 bedsheets కప్పి నేను వాడిని ఇలా గట్టిగా హక్ చేసుకొని దగ్గరకు పట్టుకొని ఉంటే ఉండగలుగుతున్నాడు. ఫ్యాను ఏసీ కంప్లీట్గా ఆపేసి అసలు బాగా వణికిపోవడం, చాలా చాలా డల్ అయిపోయాడు అనమాట.
ఆ ఫీవర్ ఉన్నంతసేపు. ఫీవర్ తగ్గిపోతే మళ్ళీ నార్మల్గా ఆడుకుంటున్నాడు, నార్మల్గా ఉంటున్నాడు, ఫుడ్ బాగానే తీసుకునేవాడు. సో ఇంకా 4th డే కూడా ఫీవర్ తగ్గకపోయేసరికి మేము ఇంకా డాక్టర్కి కన్సల్ట్ చేసి చెప్పాం, అసలు ఇంకా 4th డేనే తగ్గలేదు అంటే ఇంక అప్పుడు డాక్టర్ కొంచెం భయపడ్డారు. సరే చూద్దాము, బ్లడ్ టెస్ట్ అవి చేద్దాము, సో అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది అన్నారు. ఎప్పుడైతే అడ్మిట్ అవ్వాలి అన్నారో నాకు ఇంకా అర్థం కాలేదన్నమాట. అసలు ఎందుకు, ఫీవరే కదా, దీనికి ఎందుకు అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పి కొంచెం కంగారు అనిపించింది. సరే చెకప్కి వెళ్దాము అని చెప్పి ఆ రోజు అడ్మిట్ అవ్వాలనే థాట్తో కాకుండా జనరల్గా ఒకసారి తీసుకురండి మళ్ళీ ఇంకోసారి చెక్ చేద్దాం అన్నారని వెళ్ళాం. వెళ్తే ఇంకా డాక్టర్ ఏమన్నారు అంటే ఇమీడియట్గా అడ్మిట్ అవ్వండి అన్నారు. సో అసలు ఆ టైంలో మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. జస్ట్ చెకప్ కోసం అని వెళ్తే ఇమీడియట్గా అడ్మిట్ అవ్వమన్నారు. ఇంక ఇంటికి వచ్చే ఛాన్స్ కూడా లేదు. ఇమీడియట్గా రూమ్ తీసుకుని అడ్మిట్ అయిపోయాను అనమాట. ఇంకా నేను వాడిని అడ్మిట్ చేసి అక్కడ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత నేను ఇంటికి వచ్చి మళ్ళీ మాకు కావాల్సినవి అక్కడ స్టే చేయడానికి కావాల్సినవి ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని వెళ్ళాను. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళి ఇంకా అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. అది కూడా ఎందుకు అని అంటే చిన్నపిల్లలు లైక్ 6 years బిలో కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళల్లో 103, 104 అంత హై ఫీవర్ రాకూడదంట. అంటే రావచ్చు, జస్ట్ 1 day 2 day పర్లేదు. 3rd day 4th day 5th day ఇంకా అలా కంటిన్యూగా వస్తుంటే ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట. యాక్చువల్లీ నాకు ఆ విషయం అస్సలు తెలీదు. నేను ఫస్ట్ టైం విన్నాను అనమాట ఇలా కూడా ఉంటుందా అని చెప్పి. నేను ఈ వీడియో షేర్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ కూడా అదే. నాలా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విషయం తెలుస్తుంది, సో ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చినప్పుడు కొంచెం కేర్గా ఉంటారు అని చెప్పి షేర్ చేసుకుంటున్నా. సో అప్పుడు అలా చెప్పేసరికి కొంచెం భయం అనిపించింది. వన్స్ లైఫ్లో అలా ఫిట్స్ వస్తే అది లైఫ్ లాంగ్ ఉండిపోతుందంట. అప్పుడు మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అందుకనే 6 years బిలో కిడ్స్కి ఎప్పుడైనా హై ఫీవర్ వస్తే మనం అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు, డాక్టర్ని కన్సల్ట్ చేస్తూనే ఉండాలి. సో అప్పుడు డాక్టర్ ఏమన్నారు అంటే అడ్మిట్ అయిపోండి, ఇష్యూ అయితే పెద్దదేం కాదు, కాకపోతే అయాన్ షేర్స్ జస్ట్ 4 years కదా, సో ఫిట్స్ ఏమన్నా వస్తే మళ్ళీ ఇబ్బంది, అది లైఫ్ లాంగ్ మనం చాలా కష్టపడాల్సి వస్తుంది ఫిట్స్ వస్తే. సో అడ్మిట్ అయిపోతే మేము దగ్గరుండి చూసుకుంటాం, 24/7 మా అబ్జర్వేషన్లో ఉంటాడు కాబట్టి ఎప్పటికప్పుడు మేము అబ్జర్వ్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇక్కడ ఉంటే బెస్ట్, ఒక 2 days అబ్జర్వేషన్లో ఉంచుదాం అన్నారు. సో ఇంకా సరే ఓకే, ఇంకా అలాంటి సిచ్యువేషన్లో మనకి ఆప్షన్ అనేది లేదు. సో ఇంకా ఇమీడియట్గా అయితే అడ్మిట్ అయిపోయాము. అడ్మిట్ అవ్వడం వరకు ఒకటి అయితే, అడ్మిట్ అయిన తర్వాత చాలా 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 టఫ్ టైం అది. ఆ టైంలో మన సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, మన ఫీలింగ్ ఎలా ఉంటుంది అని చెప్పి ప్రతి మదర్కి అర్థమవుతుంది ఆ టైంలో నేను ఎలా ఫీల్ అయి ఉంటాను అనేది. లైక్ జనరల్గా నేను ఓవర్ థింక్ చేస్తాను, చాలా చాలా ఓవర్ థింక్ చేస్తాను. చిన్న విషయానికి కూడా ఎక్కువ బాధపడిపోతాను, ఎక్కువ ఆలోచించేస్తాను. సో ఇంకా అయాన్స్ విషయంలో అయితే ఇంకా ఎక్కువ అనమాట. లైక్ వాడికి చిన్నగా ఒక కాఫ్ వచ్చింది, లైక్ చిన్న వామిటింగ్ అయింది, లేదంటే చిన్నగా అమ్మ స్టమక్ పెయిన్ వస్తుంది అంటే చాలు నాకు అసలు ఇంకా ఏంటో కంగారు వచ్చేస్తుంది, ఏమైంది ఏమైంది అని ఆలోచించేస్తూ ఉంటాను. ఇంకా అలాంటిది వాడికి ఫీవర్, దట్టు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు అంటే ఇంకా అసలు నా పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఆలోచించవచ్చు. ఇంట్లో అయాన్స్కి నార్మల్గా ఫీవర్ వస్తేనే నేను అసలు ఏ వర్క్ చేయను, లైక్ ఇంకా కుకింగ్ కానీ ఏది పట్టించుకొని వాడు పక్కనే కూర్చొని ఉంటాను. ఇంకా వాడు లేచి నార్మల్గా ఆడుకునేంత వరకు వాడు పక్క నుంచి కదలను, ఒక్క వర్క్ చేయబుద్ది అవ్వదు, ఫుడ్ తినబుద్ది అవ్వదు. అసలు నాకు అంటే ఏదో అలా కంప్లీట్గా ఆగిపోయింది, ఒక స్ట్రక్ అయిపోయింది లైఫ్ అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అడ్మిట్ అయిన తర్వాత అసలు స్టార్టింగ్ వాడికి ఇక్కడ హ్యాండ్కి పెడతారు కదా, అప్పుడు ఏడ్చాడు. అంటే ఐసీయూ లోపలికి తీసుకెళ్ళి పెట్టారనమాట. నేను వెళ్ళలేదు లోపలికి. ఇంక నేను ఏడుస్తూ ఉంటే ఇంక వాడికి ధైర్యం ఎవరు చెప్తారు, అందుకే. సో అలాంటి సిచ్యువేషన్స్లో మా హస్బెండే వెళ్తారు, తను చాలా స్ట్రాంగ్ అసలు. సో తను తీసుకెళ్ళి పెట్టించారనమాట. పెట్టించుకొని ఎంత ఏడ్చాడు పాపం. ఫస్ట్ భయపడిపోయాడు, చాలా 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 భయపడ్డాడు. నాకు ఇప్పుడు ఆ సిచ్యువేషన్ తలుచుకుంటేనే కూడా చాలా బాధ అనిపిస్తుంది. సో ఆ టైంలో నేను వాడు లోపల రూమ్లో ఏడుస్తుంటే ఆ సౌండ్స్ నాకు బయటకి వినిపించి బయట నుంచే నేను ఏడ్చేస్తున్నాను అనమాట. నన్ను 2-3 కన్సోల్ చేస్తున్నారు, మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఉన్నారు. అయినా కానీ నా వల్ల అవ్వలేదు. వాడు అంతలా ఏడుస్తుంటే, ఎంత గట్టిగా ఏడుస్తున్నాడు అంటే అంత భయపడిపోయాడు. లైక్ ఇక్కడ పెట్టేది ఆ పెయిన్ కూడా వస్తుంది కదా, ఈవెన్ ఇప్పుడు నాకే ఇక్కడ ఎప్పుడైనా పెట్టించుకోవాలి, సెలైన్ పెట్టించుకోవాలి అంటేనే నేనే చేస్తాను. అలాంటిది అంత చిన్నవాడికి వాడికి పెట్టడం అంటే వాళ్ళకి భయం వేస్తుంది. దట్టు ఆ పెయిన్ తీసుకోగలగాలి కదా. నిజంగా చాలా చాలా కష్టం. వాళ్ళకి కష్టం, మనకి ఇంకా ఇంకా కష్టం. సో అది ఒక చాలా చాలా
బాధపడ్డాడు వాడు అండ్ వాడిని చూసి మేము. సో తర్వాత రూమ్కి వచ్చిన తర్వాత కొంచెం వాడిని నార్మల్ చేయడానికి కొంచెం ఆ రూమ్ అంతా వాడికి నచ్చినట్టుగా పెట్టి వాడికి కావాల్సిన టాయ్స్ తీసుకొచ్చి, ఈవెన్ మా ఫ్రెండ్స్ వస్తూ వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు వాడికి కార్స్, ఆ టాయ్స్ అని ఈ టాయ్స్ అని ఏవో ఒకటి తీసుకొస్తున్నారు. ఎంత ఎంగేజ్ చేసినా ఈ ఏజ్ పిల్లల్ని ఒక్క రూమ్లో పెట్టి ఉంచడం చాలా చాలా కష్టం. దట్టు అయాన్ష్ని ఇంకా కష్టం, ఎందుకంటే అయాన్ష్ చాలా హైపర్ యాక్టివ్ కిడ్. అసలు ఇలా ఒక ప్లేస్లో కూర్చోడు, వాడు ఆడుతూనే ఉంటాడు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఎంత ఎనర్జీ ఉంటుందో ఈవినింగ్ వరకు అంత ఎనర్జీ ఉంటుంది అయాన్ష్కి. లైక్ ఎనర్జీ అసలు డ్రాప్ అవ్వదా నీకు అని నేను అడుగుతూ ఉంటాను అనమాట. ఇగో మా చిట్ట అయాన్ష్ వచ్చాడు. సే హాయ్, మంచిగా చెప్పు, నోట్తో చెప్పు హాయ్. నీకు మాట్లాడవా? రావా? హాయ్ అందరికి. నీకు ఫీవర్ ఉందా లేదా? లేదు. ఎప్పుడు తగ్గిపోయింది? ఇదేనే ఎప్పుడో తగ్గిపోయింది. చెప్పు, నేను ఇలా చెప్పు, అటు చూడు. నేను చాలా బాగున్నాను. చాలా ఎక్కువ అల్లరి చేస్తున్నాను. చాలా తక్కువ అల్లరి చేస్తున్నావా? మమ్మీని బాగా విసిగిస్తున్నాను. మమ్మీని తక్కువ ఇసుకిస్తున్నాను అంటే మళ్ళీ పాప. నేను పాప? నేనేం బాబు. నువ్వు చెప్పు. మీరెవరు కంగారు పడకండి. అక్కడ చూడు, మీరెవరు కంగారు పడకండి. నాకు ఎప్పుడో తగ్గిపోయింది. అక్కడ చూసి నాకు ఎప్పుడో తగ్గిపోయింది. మీరు ఎప్పుడు కంగారు పడకండి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అల్లరి బాగా చేస్తున్నాను. అల్లరి బాగా చేయట్లేదు. సో మీరే విన్నారు కదా అయాన్ష్ ఎంత హ్యాపీగా ఉన్నాడో, ఎంత హెల్తీగా ఉన్నాడో. సో మీరైతే కంగారు పడకండి. 2 days హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత, అంటే ఒక 2 days ఉన్నాము హాస్పిటల్లో, అప్పటికీ ఫీవర్ వస్తూనే ఉంది. ఇంకా డాక్టర్ ఏంటంటే మాకు తెలిసిన డాక్టరే, అన్ని టెస్టులు చేస్తున్నారు. లైక్ డెంగ్యూ, మలేరియా, ఇంకా వైరల్ ఫీవర్స్ ఏమి ఉంటాయో అన్ని టెస్టులు చేస్తే అన్నీ నెగిటివ్ వస్తున్నాయి, కానీ ఫీవర్ తగ్గట్లేదు. ఫీవర్ అయితే వస్తూనే ఉంది. ఆ ఫిట్స్ అవి రాకుండా అండ్ ఫీవర్కి మెడికేషన్ అయితే ఇస్తున్నారు. కాకపోతే ఫీవర్ అయితే తగ్గట్లేదు. అట్ ద సేమ్ టైం అయాన్ష్ని అక్కడ ఉంచడం చాలా కష్టంగా ఉంది. ఒక 2 days చాలా ఇబ్బంది పడ్డాము. అండ్ మా హస్బెండ్కి ఏమో హాలిడేస్ లేవు. సో తనైతే ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది. ఒక 1 day హాస్పిటల్లో ఉన్నారు. తర్వాత నుంచి అయాన్ష్ని కంప్లీట్గా నేనే చూసుకోవాల్సి వచ్చేది. ఈవినింగ్ వచ్చేవాళ్ళు, మార్నింగ్ వెళ్ళి. కాకపోతే కష్టం కదా, ఆ ఏజ్ పిల్లల్ని ఒక రూమ్లో అలానే ఉంచాలి. అక్కడ వాళ్ళకి అంత కంఫర్ట్ ఉండదు. చాలా 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 ఇబ్బంది పడ్డాం. సరే ఒక 2 days అయిపోయిన తర్వాత సెకండ్ డే నైట్కి ఫీవర్ తగ్గింది. అంటే కంప్లీట్గా తగ్గలేదు, లైక్ 99 అట్లా వస్తుంది అనమాట, 100 అలా వస్తుంది. సో అలా వచ్చినా కానీ డాక్టర్ ఇంకా సిరప్ వేయమని చెప్పారు. సో ఈ బ్లడ్ టెస్ట్లో తెలిసింది ఏంటంటే కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది. సో దానివల్ల ఫీవర్ వస్తుంది. మనకేంటంటే ఈ డెంగ్యూ, మలేరియా, ఈ టైఫాయిడ్ ఇవన్నీ నెగిటివ్ వస్తున్నాయి కదా. సో ఏదైనా పాజిటివ్ వస్తే ఓకే, మలేరియా వల్ల వచ్చిందో లేదా టైఫాయిడ్ వల్ల వచ్చిందో ఫీవర్ అనుకుని దానికి ట్రీట్మెంట్ చేయొచ్చు. సో అయాన్ష్కి ఏమైంది, అన్ని నెగిటివ్ వస్తున్నాయి, ఫీవర్ అయితే తగ్గట్లేదు. సో ఓకే, ఇన్ఫెక్షన్ ఉంది కదా, ఆ ఇన్ఫెక్షన్ తగ్గితే ఆటోమేటిక్గా ఫీవర్ తగ్గిపోతుంది. ఇప్పుడు మనం ఫీవర్ తగ్గడానికి ఎన్ని సిరప్స్ ఇచ్చినా ఫీవర్ తగ్గుతుంది, కానీ ఆ ఇన్ఫెక్షన్ ఆల్రెడీ ఉంది కాబట్టి మళ్ళీ ఫీవర్ వచ్చేస్తుంది అని డాక్టర్ చెప్పారు. సో ఓకే అని చెప్పి వాడికి ఇన్ఫెక్షన్ తగ్గడానికి మెడికేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా సెకండ్ డే నైట్ నుంచి ఫీవర్ తగ్గుతుందనమాట. లైక్ 99 పాయింట్ చేంజ్ అట్లా వస్తుంది. కంప్లీట్గా తగ్గలేదు, కానీ మరి అంత హై ఫీవర్ అయితే రావట్లేదు. సో వెళ్ళిన ఫస్ట్ 1.5 day మాత్రం సేమ్ సిచ్యువేషన్, హై ఫీవర్, వాడు డల్గా ఉండడం అదంతా జరిగింది. ఇంకా సెకండ్ డే నైట్ నుంచి కొంచెం తగ్గుతూ వస్తుంది. ఇంకా థర్డ్ డే ఇంకా డాక్టర్ని రిక్వెస్ట్ చేసామన్నమాట. అసలు ఉండలేకపోతున్నాడండి, చాలా చాలా ఇబ్బంది పడుతున్నాడు, ఏడ్చేస్తున్నాడు, అసలు ఆపలేకపోతున్నాం. సో కొంచెం ఫీవర్ తగ్గింది కదా, ఇంకా ఇంటికి వెళ్ళొచ్చా అంటే సరే ఓకే, ఇప్పటికైతే ఫీవర్ కొంచెం కంట్రోల్లోకి వచ్చేసింది కాబట్టి మళ్ళీ ఫీవర్ వస్తే కనుక నాకు ఇమీడియట్గా తీసుకురండి లేదా ఇంటిమేట్ చేయండి. అంటే మేము లోకల్లోనే హాస్పిటల్, అంటే లైక్ భీమవరంలోనే అడ్మిట్ అయ్యామన్నమాట. సో ఇల్లు దగ్గరే కాబట్టి మీరు వెళ్ళొచ్చు. ఒకవేళ దూరం అయి ఉంటే కనుక నేను ఖచ్చితంగా ఇంకొక 1 day ఉండమనేవాడిని. ప్లస్ బేబీ కూడా ఉండలేకపోతున్నాడు కదా. సరే ఓకే, మీరు ఆల్రెడీ 3.5 days ఉన్నాము, సో వెళ్ళండి.
కాకపోతే హ్యాండ్కి అది అలానే ఉంచాలి. మార్నింగ్ ఈవినింగ్ ఇంకొక 1 వీక్ ఇంజెక్షన్స్ తీసుకోవాలి. లైక్ అంటే దానికి ఇంజెక్షన్ చేస్తారనమాట, నర్వ్కి చేయాలి కదా. సో అది అలానే ఉంచాలి. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఫీవర్ వస్తే మాత్రం నాకు ఇంటిమేట్ చేయండి లేదా తీసుకురండి అని చెప్పారు. సరే ఓకే ఫైన్, కొంచెం బెటర్ కదా అని చెప్పి ఇంటికి తీసుకొచ్చేసాము. ఇంటికి తీసుకొచ్చిన దగ్గర నుంచి బై గాడ్స్ గ్రేస్ ఫీవర్ అయితే రాలేదు. అయాన్స్ చాలా యాక్టివ్గా ఉన్నాడు, ఫుడ్ అంతా నార్మల్గా తీసుకుంటున్నాడు. కాకపోతే ఇంకా ఇన్ఫెక్షన్ ఉంది లోపల, కంప్లీట్గా తగ్గలేదు. అలానే మనము ఆపేస్తే మళ్ళీ ఇన్ఫెక్షన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని మార్నింగ్ 7 o'clockకి అండ్ ఈవినింగ్ 7 o'clockకి ఇంజెక్షన్స్ అనమాట. సో మార్నింగ్ వెళ్ళి అయాన్స్కి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంజెక్షన్ చేయించుకుని ఇంటికి తీసుకొచ్చేసేవాళ్ళం. మళ్ళీ నైట్ వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకొని తీసుకొచ్చేవాళ్ళం. అలా ఒక 1 వీక్ అన్నారు డాక్టర్. కాకపోతే ఒక 4 days చేశారు ఇంజెక్షన్స్. ఇంకా 5th day సరే ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసి చూద్దాము, తగ్గితే ఫైన్ అన్నారు. బై గాడ్స్ గ్రేస్ రిపోర్ట్స్ నార్మల్గా వచ్చాయి. ఇన్ఫెక్షన్ అయితే నార్మల్ అయిపోయింది. సో ఇంకా ఇంజెక్షన్స్ కూడా అవసరం లేదు, ఇప్పుడు తగ్గిపోయింది కదా. మళ్ళీ ఏమైనా ఇబ్బంది ఉంటే చూద్దాం, ప్రస్తుతానికైతే హీస్ ఫైన్ అన్నారు. నిజంగా అప్పుడు ఎంత రిలీఫ్గా అనిపించిందో. ఇంకా అప్పుడు వాడికి హ్యాండ్కి అది కూడా తీయించేశారనమాట. ఇంటికి వచ్చినా కానీ అయాన్ష్కి అయితే అసలు కంఫర్ట్ లేదు. అంటే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చామనే ఒక ఫీలింగ్, కానీ చేతికి ఇది ఉంది కదా, అండ్ అట్టు వీళ్ళు చిన్నపిల్లలు కదా, తెలియక హ్యాండ్ ఇలా బెండ్ చేస్తారేమో, నీడిల్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి ఇక్కడ లైక్ చిన్న అట్ట లాంటిది పెట్టి, అంటే హ్యాండ్ ఇలా ఫోల్డ్ అవ్వకుండా ఉండడానికి ఇలా స్టిఫ్గా పెట్టి దాన్ని బ్యాండేడ్ వేసారనమాట. సో అది ఒకటి. దానివల్ల ఏంటంటే వాడు హ్యాండ్ అసలు ఏది పట్టుకోవడానికి లేదు, అసలు హ్యాండ్తో ఏం చేయడానికి లేదనమాట. సో అదొక డిస్కంఫర్ట్. పడుకున్నప్పుడు కూడా చాలా ఇబ్బంది పడేవాడు. లైక్ ఇలా పెట్టుకొని పడుకోవడం అలవాటు అయాన్స్కి, ఒక సైడే తిరిగి పడుకోవడం, ఈ చెయ్యి ఇలా తిప్పేసేవాడు. అది ఒకటి కొంచెం కంగారుగా అనిపించేది. సో అది ఎప్పుడైతే తీస్తారో ఇంక అప్పటి నుంచి హ్యాపీగా ఉన్నాడు. హాస్పిటల్లో ఉన్నప్పుడైతే ఇంకా టఫ్ సిచ్యువేషన్. చిన్నపిల్లలు కదా, హ్యాండ్కి ఇది పెడతారు, చాలా ఇబ్బంది వాళ్ళకి. మనకే కొంచెం హ్యాండ్ టు మూవ్ చేయలేము, ఇలా పెట్టే ఉంచాలి అనుకుంటాం. బట్ వాళ్ళకి ఏంటంటే అయాన్ష్కి సిలైన్ పెట్టినప్పుడు వాడు హ్యాండ్ నిద్రలో తెలియదు కదా, ఇట్లా ఊపేసేవాడు. అక్కడ లోపల ఉన్న నీడిల్ కదిలితే పెయిన్ వస్తుంది. అలా అని మెలకుగా ఉన్నప్పుడు పెడదాము అని అంటే అసలు వాళ్ళు సెలైన్ పెట్టుకుని అలా కుదురుగా కూర్చోరు కదా. సో ఇంకా వాడు పడుకున్నప్పుడే పెట్టాల్సి వచ్చేది. అది కూడా ఏంటి, హ్యాండ్ ఇట్లా పెట్టేసేవాడు, ఇలా కదిపేసేవాడు. సో మేము ఏం చేసేవాళ్ళం అంటే వాడు పడుకున్నప్పుడు సెలైన్ పెట్టించి హ్యాండ్ ఇలా పట్టుకొని ఇలానే ఉంచేవాళ్ళం అనమాట. లైక్ నైట్ వాడు 10 ఆ టైంకి పడుకున్న తర్వాత సెలైన్ పెట్టించి, అది కూడా చాలా స్లోగా పెట్టేవాళ్ళు. చిన్నపిల్లను మరి ఆ మెడికేషన్ వల్ల తెలియదు కానీ చాలా స్లోగా పెట్టేవాళ్ళు. కొన్ని అవర్స్ పట్టేది ఒక సెలైన్ బాటిల్ పెట్టడానికి. సో మేమేం చేసాము, వాడు పడుకున్నాక పెట్టించి కొంచెం నేను నైట్ ఎక్కువసేపు ఉండగలను కదా, సో అందుకని నేను 2-3 వరకు మెలుకొని ఉండేదాన్ని ఉంటాను. ఈవెన్ వాడు హ్యాండ్ ఇట్లా పట్టుకునే ఉండేదాన్ని వాడు పడుకున్నప్పుడు. సో అలా కూర్చుని ఇంకా 2-3 వరకు ఉండి నాకు నిద్ర వస్తుంది అన్నప్పుడు మార్నింగ్ 3-4 ఆ టైంకి మా హస్బెండ్ని లేపి తను కూర్చునేవాళ్ళు అనమాట హ్యాండ్ ఇట్లా పట్టుకొని. సో అలా సిలైన్ పెట్టించేవాళ్ళం. చాలా టఫ్ టైం చూసాము హాస్పిటల్లో ఉన్నప్పుడు. సో అయాన్ష్కి ఆ హ్యాండ్కి అది ఎందుకు పెట్టారు అంటే ఫీవర్ వచ్చినందుకు పెట్టారు. ఆ ఫీవర్ కూడా ఎందుకు వచ్చింది అంటే, ఎందుకు వచ్చిందో తెలియదు, బట్ వచ్చింది మాత్రం ఒక ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది. ఆ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత వాడికి ఫీవర్ అయితే నార్మల్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే అయాన్ చాలా బాగున్నాడు. అట్లీస్ట్ ఈ వీడియో అయినా కంప్లీట్గా చూసి మీ క్వశ్చన్స్ అన్నీ క్లియర్ చేసుకుంటారు అనుకుంటున్నాను. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను మొత్తం. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడైతే అయాన్ష్ చాలా బాగున్నాడు. ఫస్ట్ థింగ్ అది ఇప్పటి విషయం కాదు, అయాన్ష్ అయితే అబ్సల్యూట్లీ ఫైన్. ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నాడు. అండ్ మీరు రీసెంట్ వీడియోస్ చూస్తున్నారు కదా, వాడు బీచ్కి వెళ్తున్నాడు, సైక్లింగ్ చేస్తున్నాడు, స్విమ్మింగ్కి వెళ్తున్నాడు, ఫుల్గా ఆడుకుంటున్నాడు. సో వాడిని చూస్తేనే అర్థమవుతుంది కదా వాడు ఎంత హెల్తీగా యాక్టివ్గా ఉన్నాడో. సో ఈ వీడియో షేర్ చేసుకోవడానికి మెయిన్గా 2 reasons. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ అందరూ కంగారు పడుతున్నారు, నాకు మెసేజెస్ చేస్తున్నారు కాబట్టి ఒక క్లారిటీ ఇద్దాము అని చెప్పి వీడియో చేశాను. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇలా చిన్నపిల్లల్లో ఉన్నప్పుడు హై ఫీవర్ వస్తే ఇట్లా ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ దట్టు అంత హై ఫీవర్ ఎక్కువ డేస్ రాకూడదు. అండ్ వచ్చినప్పుడు మనం ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయడం, ఇలాంటి కేర్ తీసుకుంటారు అని చెప్పి నేను, అంటే నాకు తెలియదు అలా నిజంగా ఫిట్స్ వస్తుంది అనేది నాకు తెలియదు. ఫీవర్ వచ్చినప్పుడు అది ఒక హెల్త్ ఇష్యూ ఏమో, బై బర్త్ వస్తుందేమో అలా అనుకున్నాను. కానీ ఇలా ఫీవర్ వచ్చినప్పుడు కిడ్స్లో వచ్చే ఛాన్స్ ఉంటుందని నాకు అసలు తెలియదు. సో నాలాగా ఇలా
తెలియని వాళ్ళకి ఎవరికైనా తెలుసుకుంటారు అని చెప్పి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాను. అండ్ మెడికేషన్ గురించి అయితే నేను ఏమీ చెప్పను, అలా చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఫస్ట్ థింగ్ మనకవని పిల్లలకి అవని ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు ఫస్ట్ని డాక్టర్ని కన్సల్ట్ చేసే మనము అవి యూస్ చేయాలి. ఒక్కొక్క పర్సన్ బాడీ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు నాకు సెట్ అయింది వేరే వాళ్ళకి సెట్ అవ్వాలని లేదు. సో అందుకే నేను అయాన్ష్కి సంబంధించింది, అయాన్ష్కి అని కాదు మాకు సంబంధించింది అయినా కానీ నేను ఎలాంటి మెడికేషను ఇది వాడాము అని చెప్పి మాత్రం నేను షేర్ చేసుకోను, అది కరెక్ట్ కూడా కాదు. సో ఎవరైనా మాకు ఈ మెడిసిన్ వాడితే మాకు తగ్గింది మీరు వాడండి మీకు అదే ప్రాబ్లం కదా అంటే అస్సలు వాడకండి. ఒక సజెషన్లా తీసుకోండి, తీసుకుని డాక్టర్ని కన్సల్ట్ చేసి ఇలా చెప్పారు ఇది వాడొచ్చా అని చెప్పి అడగండి. లేదా డాక్టర్ ఇంకేదన్నా ఇస్తే అది వాడండి తప్ప మెడిసిన్స్ విషయంలో మాత్రం వేరే వాళ్ళు చెప్పారని లేదా వాళ్ళకి పనిచేసిందని మీరు మాత్రం అలా వాడేయకండి. ఎందుకంటే ఈచ్ పర్సన్ డిఫరెంట్, ఈచ్ పర్సన్ బాడీ డిఫరెంట్గా ఉంటుంది. సో ఒకరికి వర్క్ అయింది ఇంకొకరికి వర్క్ అవ్వదు, ఒకరికి సెట్ అయింది ఇంకొకరికి సెట్ అవ్వదు. అయితే వెల్ అండ్ గుడ్, అవ్వకపోతే మళ్ళీ ఇష్యూస్ ఎందుకు మనకి. సో అందుకనే నేను అయాన్ష్కి ఏం మెడిసిన్ వాడాను నాకు తెలిసి కామెంట్స్ వస్తాయి, ఒకటో రెండో ఖచ్చితంగా వస్తాయి, అడిగే వాళ్ళు ఉంటారు. అంటే ఏం మెడిసిన్ వాడారు లేదా ఫిట్స్ రాకుండా ఎలాంటి మెడిసిన్ తీసుకున్నారు ఇలాంటివి అడుగుతారు. సో అవైతే నేను షేర్ చేసుకోలేను. అలాంటి సిచ్యువేషన్ వస్తే ఫస్ట్ థింగ్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. బేబీకి ఇంకేమైనా అంటే లైక్ కోల్డ్ కాఫ్ లేదా ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే దానికి సంబంధించిన మెడిసిన్ వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు అయాన్ష్కి ఓన్లీ ఫీవర్ మాత్రమే ఉంది, ఇంకా ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు. సో ఇంకొకరికి వేరే వాటితో కలిపి కూడా ఉండొచ్చు కదా. సో అందుకనే దాన్ని బట్టి మెడిసిన్ ఇస్తారు. కాబట్టి మీరు కిడ్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అట్ ద సేమ్ టైం మీ విషయంలో కూడా బట్ ఇంపార్టెంట్ థింగ్, నేను ఎప్పుడైనా అయాన్ష్కి ఫీవర్ వచ్చినప్పుడు ఏం చేస్తాను అంటే ఇప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేసి వచ్చేస్తాను, వాళ్ళు సిరప్స్ ఇస్తారు, వాళ్ళు వేసేయమన్నారు కదా అని చెప్పని మళ్ళీ అంటే ఇప్పుడు ఫీవర్ ఉందని వెళ్తాం, డాక్టర్ ఒకటి చెప్తారు, నెక్స్ట్ ఫీవర్ తగ్గినా కానీ వాళ్ళు ఒక 3 days కోర్స్ ఇచ్చారు కదా వేసేయమన్నారు కదా అని వేసేయడం కాదు. ఒకసారి మళ్ళీ వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. లైక్ ఇవాళకి రేపటికి ఫీవర్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా, తగ్గుతుందా పెరుగుతుందా ఏంటి అనేది ఉంటుంది కదా. నేను ఏం చేసేదాన్ని అంటే లైక్ ఇప్పుడు మార్నింగ్ అయాన్ష్కి సిరప్ వేస్తున్నాను అనుకోండి, ఆ టైంకి వాడికి ఎంత టెంపరేచర్ ఉంది నేను ఎంత సిరప్ వేస్తున్నాను అంటే ఇప్పుడు ఒక 4 ml వేస్తున్నాను. సో ఫీవర్ వచ్చి 102 ఉంది, ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అట్లా అయింది అని నోట్ చేసుకునేదాన్ని. మళ్ళీ ఆఫ్టర్నూన్కి మళ్ళీ ఎప్పుడైతే ఫీవర్ వస్తుందో అప్పుడు ఇంత 6 hours గ్యాప్ ఉంది మధ్యలో, లేదా 5 hours ఫీవర్ వచ్చింది లేదా 10 hours ఫీవర్ వచ్చింది. సో ఆ డ్యూరేషన్ కూడా నోట్ చేసుకుని మళ్ళీ ఆ టైంకి ఎంత సిరప్ ఇచ్చానో ఫీవర్ ఎంత ఉంది. సో అలా రాసుకుంటే నెక్స్ట్ 2 days తర్వాత 3 days తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. లైక్ అప్ అవుతుందా డౌన్ అవుతుందా లేదా డ్యూరేషన్ పెరిగిందా ఏ టైంకి ఎంత ఫీవర్ వస్తుంది. సో అంత హై ఫీవర్ ఉన్నప్పుడు మనం సిరప్ ఇస్తే అది వాడికి సరిపోతుందా సరిపోవట్లేదా ఇలాంటివన్నీ తెలుస్తాయి అన్నమాట. మనం అన్నీ చెప్పలేం కదా. సో నేను ఎప్పుడైనా అయాన్ష్కి ఫీవర్ వచ్చినప్పుడు అలా నోట్ చేసుకుని కుదిరితే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, లేదంటే డాక్టర్కి వాట్సాప్లో పెట్టేస్తాను అనమాట. సో ఈ టైంకి ఇట్లా ఉంది అంటే సో దాన్ని బట్టి డాక్టర్ ఓకే అయితే మెడిసిన్ కొంచెం ఇంక్రీజ్ చేయండి లేదా మెడిసిన్ కొంచెం తగ్గించండి అని చెప్పేవాళ్ళు. సో ఇలాంటివి కొన్ని ఫాలో అయితే కొంచెం బెటర్గా ఉంటుంది మనకు కూడా. సో నేనైతే ఇలా ఫాలో అవుతాను, ఈ టిప్ ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి షేర్ చేస్తున్నాను. సో మీరు అడిగిన అన్ని కామెంట్స్ అన్నీ చదివాను, నాకు రిప్లై ఇవ్వడానికి టైం లేక ఇవ్వట్లేదు, మళ్ళీ నేను అన్ని రిప్లై ఇవ్వడం స్టార్ట్ చేస్తాను. ఈ కామెంట్ చదివాను అండ్ ఇన్స్టాలో వచ్చిన ప్రతి మెసేజ్ చూసి వాటన్నిటికీ సంబంధించి అన్ని క్వశ్చన్స్ నేను క్లియర్ చేశాను అని అనుకుంటున్నాను. అయాన్ష్కి హెల్త్ రిలేటెడ్ వీడియో పెట్టిన దాని గురించి అయితే ప్రతి కామెంట్కి నేను ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను. చాలామంది ఫుల్ వీడియో కావాలని అడిగారు, సో అందుకని ఈ వీడియో చేశాను. సో అదే వీడియో మీకైతే అన్ని క్లియర్గా చెప్పాను, మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. అదే వీడియో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.